సో పిల్లలు మరి ఈరోజు సండే అనమాట. నేను జర ఫ్రీ అయిపోయినా. నేను తినే ఫుడ్ షెడ్యూల్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు కదా. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగే నేను చేసేది. సో 16:8 అనమాట ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే. సో నా వెయిట్ అయితే ఇప్పుడు చూస్తారు కదా, పొద్దున్నే లేచిన 65.2. ఓకేనా. డేలో నేను ఏమేమి తింటా, ఎట్లా తింటా అనేది మీకు అంతా క్లియర్ కట్ చూపిస్తా. ఓకేనా, లెట్స్ గో. ఇక మొత్తానికి అయితే మా బేబీ అయితే లేచింది. ఇక మా బేబీని పొద్దుగా లేవగానే ఆట ఆడిపోయాలన్నమాట జడసేపు. మండపేట మల్లకపేట నాయుడుపేట పెట్టారో సో ఫ్రెండ్స్, నేను పొద్దున్న లేవగానే ఫస్ట్ గ్రీన్ టీ అనమాట. గ్రీన్ టీ విత్ నిమ్మకాయ, ప్లెయిన్ గ్రీన్ టీ విత్ నిమ్మకాయ. చూస్తారు కదా, నిమ్మకాయ మంచి మీడియం సైజ్ నిమ్మకాయ అనమాట. నిమ్మకాయ వెండి పాడదేం కదా. ఫస్ట్ పొద్దుగాల లేవగానే టాక్సిన్ మొత్తం తీసి పాడదేం ఒట్టాకాయలు అలా. వాయమ్మో ఊరు నాయను. పొద్దున్న లేవగానే వాటర్ తీసుకోండి. లైక్ 300 ml డైరెక్ట్ కన్జ్యూమ్ చేసేసాను వాటర్. 300 ml కానీ 250 ml కానీ వాటర్ మీకు నచ్చింది, చిల్డ్ కానీ నార్మల్ వాటర్ కానీ. నేను ఏంటంటే సిప్ ఎంజాయ్ చేసుకుంటే తాగుతా. మొత్తం ఒకటేసారి తాగను, మెల్లమెల్ల తాగుతా. లైక్ అరౌండ్ 4 to 5 లీటర్స్. ఇంకా సమ్మర్లో అయితే ఒక 1 లీటర్ అయితే ఎక్కువ పడుతుంది, తెలిసింది, కామన్ అది. ఓకేనా. అండ్ దాంతోపాటు నార్మల్ జ్యూసెస్ పైన ఉంటాయి నేను. సో ఫస్ట్ వచ్చేసి నా డ్రింక్ వచ్చేసి గ్రీన్ టీ అనమాట. చూస్తారు కదా నా గ్రీన్ టీ. అందరు అనుకుంటారు ఏంది ఈ గ్రీన్ టీ ఏంది ఇంత డార్క్ ఉందంటే, నేను మొత్తం స్టాక్ చేసుకొని పెట్టుకుంటాను. లైక్ నేను ఫ్రెష్గా చేసుకుని అప్పటికప్పుడు నేను వేసుకుని అనుకో 2 days వచ్చేటట్టు చేసుకుంటాను అనమాట. 2 days వచ్చేటట్టు అట్లే తాగుతాను అనమాట. సో ఆ విధంగా పెట్టుకుంటాను. ఊకే మమ్మీ వాళ్ళని డిస్టర్బ్ చేయను. అల్లం దంచిన గ్రీన్ టీ అనమాట ఇది. ఓకేనా. ఈ గ్రీన్ టీలో అల్లం మరిగేసి మొత్తం తెలుసు కదా స్టాక్ అల్లంతో చేసుకున్న గ్రీన్ టీ అనమాట. ఇది ఒకసారి చేసుకుంటే నాకు ఒక 3 days వస్తుంది అనమాట. అట్లనే వేడి చేసుకొని తాగుతుంటాం విత్ నిమ్మకాయ. టాక్సిన్ మొత్తం తీసి పారదెంగుతుంది. వితౌట్ హనీ, వితౌట్ షుగర్. సో ట్రెడిషనల్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే లైక్ 16:8 అంటారు. అంటే 8 hours మీకు నచ్చినట్టు తినొచ్చు అండ్ 16 hours మొత్తం బాడీని డ్రై చేసేసేయాలి. సో బట్ ఇక్కడ వచ్చేసి నా ఫార్ములా వచ్చేసి అట్లా కాదనమాట. నా 16:8 కాదనమాట. నాకు నచ్చిన టైంలో అనమాట. ఇప్పుడు నేను లేచిన గ్రీన్ టీ అయినా మళ్ళీ ఒక గంట కాగానే జ్యూస్ తాగుతా, బీట్రూట్ జ్యూస్ తాగుతా. అట్లా మళ్ళీ జిమ్కి వెళ్తా, వర్కౌట్కి వెళ్తా. వర్కౌట్ కూడా మ్యాండేటరీ అనమాట. 1 hour వర్కౌట్ అయితే మంచిగా చేయాలి బై జిమ్లో ఖచ్చితంగా. కుదిరినప్పుడు ఇంకా మనం ఏం చేయలేము, బట్ చేస్తే కనుక ఇంకా హెల్తీగా ఉంటాం, ఇంకా ఫిట్గా ఉంటాం మనం. ఓకేనా, అదనమాట. సో నా డైట్లో వర్కౌట్ కూడా యాడ్ చేసుకుంటా కాబట్టి. అండ్ డే మొత్తం లిక్విడ్స్ పైన ఉంటా, ఈవినింగ్ వచ్చేసి నాది మీల్ పైన ఉంటా. అవన్నీ మీకు చూపిస్తా ఆర్డర్ వైజ్. సో నాది వచ్చేసి కంప్లీట్గా వేరే అనమాట. అండ్ నేనైతే ఇది ఎవరికి సజెస్ట్ చేయట్లేదు, మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అయితే ఎవరికి సజెస్ట్ చేయట్లేదు. నేను చేసేది మీకు చూపిస్తున్నా. లాస్ట్ మే నుంచి అయితే నేనైతే ఫాలో అవుతున్నా. లాస్ట్ మేలో మీరు నన్ను చూసారు కదా, 75 అరౌండ్ ఉన్నప్పుడు. అంతకన్నా బిఫోర్ అయితే మనం ఇంకా 90 ఉన్నాం వెయిట్. సో నా వెయిట్ లాస్ ప్రొసీజర్ మొత్తం ఆల్మోస్ట్ లైక్ ఒక 2.5 years జర్నీ అనమాట. సో లాస్ట్ ఇయర్ వరకు 75 వరకు తీసుకొచ్చిన. అండ్ లాస్ట్ మే నుంచి ఇప్పటివరకు అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూసారు 65, 64 అక్కడక్కడ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఇంకో 10 kgs డౌన్ చేసిన. అంటే మంత్కి 1 kg ప్రకారంగా డౌన్ చేసిన. మనం కావాలనుకుంటే వీక్లీ 1 kg కూడా డౌన్ చేయొచ్చు, బట్ అది అయితే వేస్ట్ అనమాట ఆ ఫార్ములా. ఎందుకంటే మళ్ళీ మనం పుట్ ఆన్ అయిపోతాం వెయిట్. సో అది వేస్ట్. సో మనం ఎప్పుడైతే గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ అవుతామో అది మనకి మెయింటెనెన్స్ ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. అదనమాట. ఓకేనా. అండ్ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లేడీస్కి ఇంట్లో అయితే ఫిజికల్ యాక్టివిటీ అవసరం లేదు భయ. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో పని చేస్తుంటారు, వంటలు చేస్తుంటారు, పిల్లలకి స్నానాలు చేపిస్తుంటారు, పిల్లలకి ఫుడ్ పెడుతుంటారు. అక్కడనే వాళ్ళ క్యాలరీస్ అని బర్న్ అయిపోతాయి. సో కంగారు ఏం లేదు. మీరు జస్ట్ ఫుడ్ని కరెక్ట్ టైంలో తీసుకొని అవసరం ఉన్నప్పుడు తీసుకుంటేనే బెటర్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఒకటి ఏంటంటే మెంటల్గా ఫిక్స్ అయిపోతారు. పొద్దున్న లేవగానే ఛాయ్ తాగాల, 8 కాగానే 9 కాగానే టిఫిన్ తినాలా, 12 కాగానే 1 కాగానే లంచ్ చేయాలా, 4 కాగానే 5 కాగానే స్నాక్స్ తినాలా, ఛాయ్ తాగాల, మళ్ళీ 7 కాగానే మళ్ళీ నార్మల్గా ఇట్లా లైట్గా బయట ఎక్కడ జ్యూసెస్ తాగాల, మళ్ళీ 9 కాగానే మళ్ళీ డిన్నర్ చేయాలి. మనం ఇట్లా లోడ్ చేయడం వల్ల ఏంటంటే మన బాడీకి మనకి ఎన్ని క్యాలరీస్ కావాలో అన్ని క్యాలరీస్ మాత్రమే అబ్జర్వ్ అవుతాయి మన బాడీలో. మిగతా మొత్తం వేస్టేజ్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో అందుకని అందరు ఒబేస్ అవుతారు ఈ మధ్యలో, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో అందుకనే ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే లైక్ అందరికీ ఆకలి అయితేనే తినండి, ఆకలి కాకపోతే వదిలేసేయండి. కడుపు మాడాల. కడుపుకి వచ్చేపు మాడితే మన బాడీలో ఉన్న వేస్టేజ్ మొత్తం ఫ్యాట్ మొత్తం బర్న్ అయిపోతుంటుంది. ఫ్యాట్ని కూడా బర్న్ చేయాలి సైమల్టేనియస్గా మనం. అది ఒక సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి.
సో ఆకలి అయితేనే తినండి, లేదంటే చిన్న చిన్న మీల్స్ తీసుకోండి. మనం పర్టికులర్గా మనం ఇప్పుడు 9 o'clock తింటాము, 12 o'clock తినగా అందులో చిన్న చిన్న మీల్స్ యాడ్ చేసుకోండి. లైక్ మనం వెయింగ్ మెషిన్ పెట్టుకొని ఆ విధంగా తింటే బెటర్ అనమాట. సో అందరు ఏంటంటే ఎంత తిన్నారో ట్రాక్ చేయరు, మెయిన్ అదే అనమాట. మన దగ్గర మన ఇండియన్ సైకాలజీ ఏంటంటే మన వాళ్ళు ఏమేమి తిన్నారో అది ట్రాక్ చేయరు. నేను ఏం తింటున్నా, 3 దోశలు తినేస్తాడు టిఫిన్, మధ్యాహ్నం ఇంత అన్నం ప్లేట్ నిండి అన్నం తినేస్తాడు, అక్కడ ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి అది ట్రాక్ చేయరు. అది ట్రాక్ చేయడం కోసం చాలా తప్పు అనమాట. అది ట్రాక్ చేసుకోవడం ఏంటంటే మీరు ఎంత తినవచ్చు అది. సో డైలీ అరౌండ్ వచ్చేసి మనకి మెన్కి కావాలి వచ్చేసి 1800 to 2000 క్యాలరీస్, ఫీమేల్కి వచ్చేసి అరౌండ్ 1500 to 1600 క్యాలరీస్, డిపెండ్స్ అనమాట వాళ్ళు చేసే వర్క్ని బట్టి డిపెండ్ అవుతుంది. డైలీ ట్వైస్ అయితే బ్రష్ చేసుకుంటా, చూస్తున్నా దీనిపైన ఉప్పు కూడా వేసుకున్నా. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? మా టూత్పేస్ట్లో ఉప్పు ఉంది. సో ఫ్రెండ్స్, నన్ను ఆల్ డే మొత్తం ఫుల్ ఎనర్జెటిక్గా ఉండే జ్యూస్ అని చెప్తా కదా ఎప్పుడు, బీట్రూట్ జ్యూస్ అని. ఫుల్ ఇంగ్రీడియంట్స్ కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతారు, చూస్తారు కదా. నా బీట్రూట్, ఇది వచ్చేసి పపాయ అండ్ వాటర్ మిలన్. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ మిలన్ కానీ మస్క్ మిలన్ కానీ తర్బూజ్ అంటారు కదా, అవి యాడ్ చేసుకోండి. సో బాడీని కూల్ డౌన్ చేస్తుంటుంది. పపాయ ఎందుకంటే వెరీ గుడ్ ఫర్ ఐస్. జామకాయ యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, బీట్రూట్ స్టాక్తో పాటు పాలు, హనీ కూడా యాడ్ చేసుకుంటా. సో దట్ ఏంటంటే డ్రింక్ అనేది ఫుల్ టేస్టీగా యమ్మీగా ఉంటుంది. సో దట్ మా పిల్లలు కూడా టపాస్ బాలు, మా బేబీ, మా జెట్ మ్యాన్ కూడా వచ్చింది. మా జెట్ మ్యాన్ కూడా వాయమ్మో ఓర్నాయను వాయమ్మో, మా జెట్ మ్యాన్ కూడా తాగుతుంది. డబల్ మ్యాన్ అసే హాయ్. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి అయితే నా బీట్రూట్ స్టాక్ రెడీ అయిపోయింది. చూస్తారు కదా, నేను ఒక్కనే తాగకుండా మా ఫ్యామిలీకి కూడా మొత్తం అందరికి చాలా మంచిది అనమాట. బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది బీట్రూట్ జ్యూస్, లోపల మొత్తం వాష్ అవుట్ చేసేస్తుంది, మోషన్ ఫ్రీ అవుతుంది. ఓకేనా, మీరు కూడా ఖచ్చితంగా తాగండి మీ డే టు డే లైఫ్లో. ఓకేనా, అండ్ నేను జ్యూస్తో పాటు నేను ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటా. చూస్తారు కదా, నేనైతే కొంచెం ఎక్కువ తాగుతా స్టాక్, లైక్ అంటే ఆల్మోస్ట్ లైక్ 800 ml to 1 liter అనమాట. జిమ్కి వెళ్తే 1 liter కూడా తాగుతా. ఇప్పుడు ఇంట్లో ఉంటే వాడు ఒక 700 ml 600 అయితే తాగుతా. అండ్ ఎల్లిపాయలు అయితే గుడ్ ఫర్ యువర్ హార్ట్ అనమాట. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఈ మధ్య హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి కదా. సో స్ట్రోక్స్ రాకుండా ఉండాలా, అండ్ బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది ఎల్లిపాయలు. ఇట్స్ యాక్ట్స్ లైక్ అ ఫ్యాట్ బర్నర్ ఆల్సో. సో ఖచ్చితంగా ఎల్లిపాయలు మీరు యాడ్ చేసుకోండి డైట్లోకి. పొద్దున 2 ఎల్లిపాయలు, నైట్ 2 ఎల్లిపాయలు ఖచ్చితంగా యాడ్ చేసుకొని హెల్తీగా ఉంటారు, స్ట్రాంగ్ ఉంటారు, లైఫ్ లాంగ్ ఫిట్గా ఉంటారు. 3 cheers round of applause. పచ్చి ఎల్లిపాయలు మాత్రమే క్రష్ చేసుకుంటాం కాబట్టి మనకి జ్యూస్లోకి ఎల్లిపాయలు క్రష్ చేసుకున్నాం కాబట్టి మనకు అది తెలియదు. సో అట్లా క్రష్ చేసుకుని గప్పుకుని మింగేసాలి అంతే. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, నాకు ఇష్టమైన అల్లం చాయ్ అయితే వేసుకుంటున్నా. చూస్తారు కదా, ఇక్కడ పాలు అయితే మరుగుతున్నాయి. మా బేబీ అయితే తీస్తుంది నా కోసం వీడియో, అందుకే లో ఉంటుంది. ఇగో పిల్లలు చూస్తున్నాయి, ఇగో అల్లం కూడా నేనే స్పెషల్గా దంచుకొని మంచిగా ఫుల్లీ ఫ్లేవర్డ్ మంచిగా చిక్కగా అల్లం చాయ్ తాగాలని నాకు ఉంటుంది అనమాట. సో డైలీ తాగుతాను అల్లం చాయ్. తప్పదు బాలుగాడు మెల్లగా వస్తున్నాడు ఏమన్నా దొరుకుతాయన. సో ఈ విధంగా అల్లం దంచుకొని చాయ్ మసిలినాక అలా వేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు, నాకు ఇష్టమైన హనీ అయితే వేసుకున్నా, 2 చెంచాలు హనీ అయితే వేసుకున్నా. ఇక నేను ఛాయ్ అయితే పోస్తున్నా. చూస్తారు అల్లం ఛాయ్, వామ్మో ఊరినాయనో, నాకు ఇష్టమైన అల్లం ఛాయ్ అనమాట. టపాస్ బాలు కూడా అయితే ఉంగబడుతున్నాడు. చూస్తారు కదా, మొత్తం కప్పు నింపేసుకుంటా, ఎందుకంటే నేను ఛాయ్ ఒకటి ఇంకా వాటర్ మీదనే ఉంటాను మొత్తం డే మొత్తం. సో అందుకని మొత్తం కప్పు మొత్తం నింపేసుకుంటా, ఇట్లా ఈ విధంగా నింపేసుకొని ఇదంతా తాగేస్తాను, నేను ఒక్కనే తాగుతా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నా స్ట్రీమ్ టైం అనమాట. చూస్తారు కదా, మొత్తం స్ట్రీమ్ దగ్గర అయితే కూర్చున్నాయి, మొత్తం గుడారం రెడీ చేసుకుని ఇక ఛాయ్ కూడా పెట్టుకుని అన్నీ మంచిగా ఛాయ్ ఆస్వాదిస్తూ ఇక స్ట్రీమ్ అయితే వేసుకోవాలి 2 గంటలు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈవినింగ్ అవుతుంది, 7 అవుతుంది. సో నాకైతే ఆకలి అవుతుంది. బట్ ఈరోజు అయితే నాది సండే కాబట్టి కొంచెం చీట్ డే కదా. సో నేనైతే ఫస్ట్ అయితే నేనైతే జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూస్తారు కదా, జ్యూస్ అయితే 2 times అయితే తాగుతాను నేను, సేమ్ యాజ్ యూజువల్. బీట్రూట్, పపాయ అండ్ వాటర్ మిలన్, హనీ అండ్ పాలు. చూస్తారు కదా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈవినింగ్ 7:30 అవుతుంది, నా డిన్నర్ టైం అనమాట. బట్ నాకు ఏంటంటే స్ట్రీమ్ తొందరగా చేసుకోవాలి కదా. సో అందుకనే ఫస్ట్ అయితే నేనైతే జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. జ్యూస్ అయితే స్టార్ట్ చేసుకుంటా, కొంచెం అయితే తాగేస్తా జ్యూస్, ఎందుకంటే నాకు ఇప్పుడు ఎనర్జీ కావాలి స్ట్రీమ్ లోపలికి. సో అందుకని మళ్ళీ ఇప్పుడు కూడా లైట్ లిక్విడ్ పైననే ఉంటా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈవినింగ్ 9 అయితే అవుతుంది, నా స్ట్రీమ్ టైం అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే నైట్ 12 అవుతుంది. నేనైతే ఏం తినలే, యాక్చువల్లీ సండే కదా, చీట్ డే కాబట్టి చీట్ మీల్ అయితే తినాలా, కానీ నాకు స్ట్రీమ్ టైం వల్ల అయితే తినలేకపోయినా. సో లేట్ అయిపోయింది.
సో ఎప్పుడైనా సరే నేను వెయిట్ ట్రాక్ చేసుకుంటుంటా, చూస్తారు కదా 64.9. ఎప్పటికెప్పుడైనా సరే నేను వెయిట్ ట్రాక్ చేసుకుంటుంటా. సో దట్ మనం ఏం తింటున్నాం, ఏమని తింటున్నాం, వేస్టేజ్ ఎక్కువ తింటున్నాం, ఆ చెత్త తింటున్నాం అన్నీ తెలుసుకుంటాం. సో నేను పొద్దు నుంచి నైట్ ఇప్పటి వరకు ఇంకా మీల్ ఏం తీసుకోలేదు, మొత్తం జ్యూసెస్ పైన ఉన్నా, చాయ్ వాటర్. ఓకే, సో ఇప్పుడైతే నా మీల్ టైం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే సండే కాబట్టి కొంచెం చిల్లప్ అయిపోవాలి కదా, సండే కాబట్టి కొంచెం చిల్ కావాలి కాబట్టి ఇక ఈరోజు నా మీల్ కూడా స్కిప్ అయిపోతుంది. నేను ఈరోజు ఫుడ్ ఏం తినను, ఫుడ్ ప్లేస్లో ఏం తింటానో చూపిస్తాను చూడండి. నా జ్యూస్, అలా వాటర్ ఉన్నాయి, ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి. ఓకేనా, సో ఇది వచ్చేసి నా చికెన్ కర్రీ అనమాట. ఓకేనా, మా చిట్టి అయితే చేసింది చికెన్ కర్రీ. ఓకేనా, చికెన్ కర్రీ, నిమ్మకాయలు, ఎల్లిపాయలు ఖచ్చితంగా ఉంటాయి నా డైట్లో, ఎంత ఇబ్బంది అయినా సరే. సో ఇవి వచ్చేసి లోటస్ సీడ్స్, ఇంతే నా డైట్, ఇంకేం ఉండదు. ఇంకా దీని తర్వాత జ్యూస్, బీట్రూట్ జ్యూస్ తాగుతాను. ఓకేనా, సో దీనికైతే నిమ్మకాయ అయితే విండేసుకుందాం. తెలుసు కదా చికెన్లకు నిమ్మకాయ విండుకొని టాక్సిన్ మొత్తం తీసి పాడదంటుంది. ఒట్టకాయల ఖచ్చితంగా నిమ్మకాయ యాడ్ చేసుకోరు. ఓకేనా, చాలా మంచిది, మన బాడీలో వేస్ట్ టాక్సిన్స్ మొత్తం తీసేస్తుంది. అండ్ ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోరు, ఈజ్ గుడ్ ఫర్ యువర్ హార్ట్. ఓకేనా, మనం డే మొత్తంలో మనం ఎన్ని క్యాలరీస్ తింటున్నాం అనేది ట్రాక్ చేసుకొని తింటే మనం అనుకున్న టార్గెట్స్, మనం అనుకున్న గోల్స్ అన్నీ అచీవ్ చేయొచ్చు. అది సో మెయిన్ క్యాలరీస్ అండ్ ఫుడ్ ఇంటేక్. ఆకలి అయితేనే తినాలి, ఆకలి కాకపోతే అస్సలు తినొద్దు. నిజంగా చెప్తున్నా, పొద్దున 7 కాగానే 8 కాగానే టిఫిన్, ఛాయ్లు, మళ్ళీ మధ్యాహ్నం 12 కాగానే లంచ్, 4 గంటలకి స్నాక్లు, మళ్ళీ 7-8 కాగానే ఛాయ్లు, బిస్కెట్లు, మళ్ళీ నైట్ డిన్నర్. ఇట్లా తిన్నాం అనుకో మన లివర్ మొడ్డ గుడిచిపోతుంది. సో ఆకలి అయినప్పుడే మాత్రమే తినండి. ఓకేనా, అప్పుడప్పుడు కడుపుని కొంచెం ఖాళీ చేయాలి. సో చేయడం వల్ల ఏంటంటే మనం ఎక్స్ట్రా క్యాలరీస్ లోపల పోకుండా కాపాడుకోగలుగుతాం. ఎందుకంటే ఒక్కసారి మనం బాడీని పెంచాలని కూడా చాలా ఈజీ, దింపడం చాలా కష్టం, చాలా రిస్క్ అది. సో నాకు చాలా ఇబ్బంది పడ్డది. అండ్ తగ్గించిన తర్వాత మెయింటైన్ చేయడం ఇంకా పెద్ద తలకాయ నొప్పి. చూస్తారు అట్లా వెయిట్ ట్రాక్ చేసుకుంటూ అమ్మ పెద్ద హంగామా ఉంటుంది. సో ఇక దిక్కులు చూడండి, టైం అయిపోతుంది. లోటస్ సీడ్స్ వేసుకుందాం. చికెన్ అయితే దవడలు గుంజుతున్నాయి బాయ్. చికెన్ చూడు ఎట్లా ఉందో. మరి ఎంతమంది చికెన్కి ఫ్యాన్స్ కింద కమెంట్స్లో మెన్షన్ చేయరు. నాకు మినిమం 2 రౌండ్లు పడకపోతే మజా రాదు బాయ్. మినిమం 2 పడాలి రౌండ్లు, 2 రౌండ్లు పడితేనే కస్సుమని ఉంటుంది చికెన్. ఓకే, మై ఫేవరెట్ సిగ్నేచర్ డిఫెన్స్ బ్రాండ్ తాగుతా. నేను ఏ పడితే తాగాను, అస్సలు తాగాను. 3 cheers round of applause. ఎక్కువ తాగుడు తక్కువ తాగి సంవత్సరాలు మొడ్డ ఊడిచిపోతే ఏమంటున్నా, నేను చాలా తక్కువ తాగుతాను నిజంగా చెప్తున్నా. చూస్తే నా పెగ్ చాలా లిమిట్ ఉంటుంది. చూస్తే ఈ బాటిల్ నాకు దగ్గర ఒక 15-20 days, 1 month కూడా వస్తుంది అప్పుడప్పుడు. చిల్డ్ వాటర్ ఫస్ట్ పెగ్ ఎప్పుడైనా రిచ్ కలుపుకోరు. ఏమంటున్నా, కకృతి పడి మొత్తం నీళ్ళు పోసాయనుకో మొత్తం పెగ్ మొత్తం మొడ్డ గుడిచిపోతుంది. 3 cheers round of applause. మళ్ళీ చెప్తున్నా, ఎక్కువ తాగుడి సంవత్సరాలు మొడ్డ గుడిచిపోతాయి. బా 3 cheers baby. ఎల్లిపాయలు is good for your heart. This is my diet schedule baby. అంటే డైలీ ఉండదు మందు, వేరే ఫుడ్ ఉంటుంది, రొట్టెలు అవి ఉంటాయి. అప్పుడప్పుడు వీక్లీ once or twice లిక్కర్. హోప్ పీపుల్ ఎంజాయ్. వీడియో నచ్చినట్లయితే ఛానల్కి ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్. సీ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అందరికీ నమస్తే, బాయ్, టేక్ కేర్.